మీకు ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటారు? ఇంతకుముందు మాకు 3 టైమ్స్ మాగంటి గారు ఉన్నారు. అవును. అయితే ఆయన ద్వారా మాకు డెవలప్మెంట్ మంచిగానే జరిగింది. ఇప్పుడు కూడా ఆయన లెగసీ కంటిన్యూ చేస్తూ వాళ్ళ వైఫ్ వాళ్ళు పోటీ చేస్తున్నారు. ఇంతకుముందు అక్కడ డెవలప్మెంట్ బాగుంటుందా అనుకుంటున్నాం వాళ్ళు వస్తే. సో మీరు పర్సనల్ గా కేసీఆర్ గారు వస్తే బాగుంటుంది అనుకున్నారు? కేసీఆర్ గారు ఉన్నప్పుడే బాగుంటుంది. గోపీనాథ్ సార్ ఉన్నప్పుడు కొంచెం బాగానే మాకు ఏది అవసరం ఉన్నా కూడా మేము వెళ్ళినప్పుడు మాకు బాగానే జరిగింది. ప్రతి ఒక్కటి మాకు ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకునేవాడు. నుంచో బయట ఇట్లా చాలా సార్లు మేము వెళ్ళి కూర్చున్న రోజులు ఉన్నాయి. పొద్దున వెళ్ళి సాయంత్రం వచ్చి కూర్చున్న రోజులు ఉన్నాయి. మాకు ఎవరు టెంపుల్ విషయంలోనే మాట్లాడుకున్నాం. ఎన్నో పార్టీలు ఎంబడి తిరిగాం. ఇది ఏరియా మీది ఇక్కడ? ఇది బోరగొండ, బోరగొండ, సంతోష్ నగర్. ఇప్పుడు మాకు తెలిసి మాత్రం ఇప్పుడు నవీన్ అన్న ఎంబడి దగ్గర మేము 6 years అవుతుంది తిరగబట్టి. అన్న ప్రతి ఒక్క పార్టీలో ఎంఐఎం లో పోటీ చేసి అన్నింటిలో పోటీ చేసిండు. అన్న చాలా కష్టపడ్డాడు. అన్న గెలవడమే కరెక్ట్. నాకు 100% అన్న గెలవడమే కరెక్ట్. మేము నవీన్ అన్ననే రావాలి. ఎందుకంటే వస్తే గినా మాకు రేపు మాకు ఆల్రెడీ హామీలు ఎన్నోసార్లు చెప్పిన మాకు మేము ఇట్లా చేస్తాం, మీ బస్సుని డెవలప్ చేస్తాం, మీకు బస్సు గురించి మేము మెయిన్ టెంపుల్ గురించి ఎన్నోసార్లు ప్రతి ఒక్క ప్రత్యేక దగ్గరికి వెళ్ళి అడిగినాం. మేము ఎవరేం చేయలేము. మాకు జస్ట్ ఓట్ల టైం వచ్చినప్పుడు మాత్రమే మమ్మల్ని అడుగుతారు, మీరు ఓట్లు వేయండి మాకు, మేము అది చేస్తాం ఇది చేస్తాం. ఓట్లు అయిపోయినాక ఎవరు తిప్పరు వాళ్ళు. నాకు ఇంతవరకు ఎవరు చేసింది లేదు. టెంపుల్ కూడా ఒకసారి చూడండి అన్న మీరు. అందరు టెంపుల్ బాగుంటే మా టెంపుల్లో తాగేసి టాయిలెట్లు అవి పోయడాలు ప్రతిసారి. ఇప్పుడు గోపీనాథ్ సార్ ఉన్నప్పుడు కూడా వచ్చి చూసి నేను చేస్తాను అన్నాడు. అంత లోపలే సారు కాలం చేసిస్తారు. 100% అన్న గెలవడమే కరెక్ట్. కాంగ్రెస్ మేము తెలంగాణ అయితేనే బాగుంటది. BRS కేసీఆర్ అంటే మీకు అభిమానమే, మంచిగానే చేసిండు. కానీ మరి ఓడిపోయింది కదా, మన కాంగ్రెస్ వచ్చింది కదా, ఎట్లా ఎందుకు ఓడిపోయారు మీరు? మేము ఏమో మళ్ళా చాలా రోజులు అయింది అన్నట్లు మళ్ళీ ఈయన గెలిపించినాం. కానీ ఈయన కూడా హామీ ఇచ్చిండు, వాళ్ళ కొన్ని పనులు చేయలేదు కదా, అనుకునేటివి ఇస్తలేడు అని ప్రజలు అనుకుంటున్నారు సార్. అంతే. ఇంతకుముందు ఇక్కడనే వేసినా, ఇది గెలుస్తూనే డెవలప్మెంట్ మాకు ఇంతకుముందు బాగానే చేసిండు. అంత బాగానే కాంగ్రెస్ గెలిపించారు. అంటే అది పిల్లలు ఎట్లా అంటే వాళ్ళకు 10th చదువుకున్న వాళ్ళకు జాబ్ ఇస్తా ఇది ఇస్తా అని ఇయ్యలేదు కదా. ఈయన ఇయ్యలే, ఆయన ఇయ్యలే. ఇప్పుడు ఖాళీగా ఉండరు. అది మాకు ఒక ప్రాబ్లం అది జరిగింది. అదే కరెంట్ బిల్లు ఎవరికి మాఫీ చేసిండు, ఎవరికి మాఫీ చేయలేదు. ఆయన మొత్తం ఏం చేయలేదు.